వెల్కమ్ టు మెగా9 టీవీ. మొన్నటి వరకు చైనా, పాకిస్తాన్ మన దేశంపై కవ్వింపు చర్యలు చేపడుతూ వచ్చాయి. ఇప్పుడు కొత్తగా కెనడా కూడా ఈ లిస్టులో చేరిపోయింది. ఈ మధ్య కాలంలో కెనడా వ్యవహరిస్తున్న తీరు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. గత కొన్నాళ్లుగా భారత్, కెనడా మధ్య సత్సంబంధాలు దెబ్బతినడంతో ఇరు దేశాలు ఉప్పు నిప్పులాగా ఉంటూ వచ్చాయి. తాజాగా భారత్ టార్గెట్ గా కెనడా మరోసారి కవ్వింపులు మొదలుపెట్టింది. భారత్ ను లక్ష్యంగా చేసుకుని హాట్ విమర్శలు చేస్తోంది. కెనడా, భారత్ మధ్య వివాదం రోజు రోజుకు మరింత ముదురుతుంది. తాజాగా భారత్ టార్గెట్ గా కెనడా చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. తమ దేశ ఎన్నికల్లో భారత్ అనవసరంగా జోక్యం చేసుకుంటుందని, ఫెడరల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 3 ప్రధాన పార్టీల నేతల్ని భారత్ ప్రభావితం చేస్తోందని, ఫ్రాన్సీ ఏజెంట్ల ద్వారా రహస్యంగా ఆర్థిక సాయం అందిస్తోందని కెనడియన్ కమిషన్ నివేదికలో ఆ దేశం ఈ రకమైన వాదనను తెరపైకి తెచ్చింది. అయితే ఈ రకమైన వాదనపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా మండిపడుతుంది. కెనడా ఎన్నికల్లో జోక్యం చేసుకున్నట్టు వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని, అవన్నీ నిరాధారణమైనవంటూ కొట్టిపారేస్తుంది. నిజానికి కెనడానే భారత అంతర్గత వ్యవహారాల్లో తలదూరుస్తోందని, అందువల్ల అక్రమ వలసలు, నేరాల కార్యకలాపాలు చోటు చేసుకుంటున్నాయని ఫైర్ అయ్యింది. అయితే కెనడా మన దేశంపై ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం తొలిసారి కాదు. గతంలో కూడా చాలానే విమర్శలు చేసింది. 2023 జూన్లో ఖలిస్తానీ ఉగ్రవాది నిజర్ కెనడాలో హతమైన తర్వాత ఈ హత్యలో భారత్ ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఘాటు విమర్శలు చేశారు. ఈ ఆరోపణల్ని అప్పట్లో భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతింటూ వచ్చాయి. అయితే జస్టిన్ ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత కెనడా, భారత్ మధ్య సంబంధాలు కుదుట పడతాయని భావించారంతా. కానీ తాజా పరిస్థితులు చూస్తుంటే అలాంటిదేమీ కనిపించడం లేదు. త్వరలో ఆ దేశంలో ప్రధాని ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కసరత్తులు కూడా ప్రారంభమయ్యాయి. గత కొన్నాళ్లు ప్రధాని పదవిలో ఉన్న జస్టిన్ ట్రూడో ఆ దేశంలోని రాజకీయ పరిస్థితుల కారణంగా పదవికి రాజీనామా చేసి ప్రస్తుతం ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆయనే కొనసాగనున్నారు. మరి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతైనా ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయేమో చూడాలి.